బ్రేకింగ్ న్యూస్ కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన బిజీగా సాగుతోంది. ఇవాళ ఉదయం కడపల్లిలోని తన నివాసంలో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించనున్నారు. అనంతరం గుడిపల్లి మండలం బెగ్గిలపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత శాంతిపురం మండలం తుమ్మిసి మోడల్ స్కూల్ సమీపంలో ఈ సైకిళ్ల పంపిణీ గిన్నీస్ వరల్డ్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. తుమ్మిసి వద్ద జరిగే బహిరంగ సభ వేదిక వరకు కిలోమీటర్ మేర ఈ సైకిళ్లపై సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు కంపెనీల స్టాళ్లను ఆయన పరిశీలిస్తారు. అనంతరం సీఎం సమక్షంలో కుప్పంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన 7 కంపెనీలతో ప్రభుత్వం ఎంఓయూలు చేసుకోనుంది. సుమారు 675 కోట్ల రూపాయల ఒప్పందాలు జరగనున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తులు, గార్మెంట్స్ తయారీ, వుడ్ స్టోన్ ఉత్పత్తుల పరిశ్రమ, ఇంటిగ్రేటెడ్ చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్తో పాటు విద్యుత్, ఎలక్ట్రానిక్స్ తయారీ ఉత్పత్తుల సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 2వ రోజు పర్యటన కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పింఛన్లను పంపిణీ చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ అందిస్తారు. గిరినాథ్, ఈ రోజు సీఎం టూర్ కి సంబంధించినటువంటి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? రైట్. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజుల పర్యటనకు కూడా నిన్న చేరుకున్నారు. అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆ పర్యటన కూడా బిజీగా సాగుతుంది. ఇవాళ 2వ రోజుకి సంబంధించినటువంటి అయితే ఇవాళ మరికొద్దిసేపట్లోనే కడపపల్లిలో తన నివాసంలో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించనున్నారు. అనంతరం కూడా సరే ఆయన గుడిపల్లి మండలం బెగ్గింపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో కూడా సరే ఆయన పాల్గొనున్నారు. స్వయంగా సీఎం చేతుల మీద కూడా ఈ యొక్క పెన్షన్లు ఏదైతే కొత్త పెన్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా సరే సీఎం చేతుల మీద కూడా సరే అందించే పరిస్థితి ఉంది. తర్వాత 11 గంటల ప్రాంతంలో శాంతిపురం మండలం తుమ్మిసి మెడికల్ స్కూల్ సమీపంలో ఈ సైకిల్ పంపిణీకి సంబంధించి కూడా సరే ఆయన పాల్గొనడం గిన్నీస్ వరల్డ్ కార్యక్రమం ఉంటుంది. దీనిలో ఆయన ఆ యొక్క కార్యక్రమంలో సైకిల్ కూడా సరే పంపిణీ చేయనున్నారు. తర్వాత తుమ్మిసి వద్ద జరిగే బహిరంగ సభ కార్యక్రమం వద్ద పాల్గొనున్నారు. కిలోమీటర్ మేర ఈ సైకిల్ పై చంద్రబాబు అక్కడికి వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రభుత్వ శాఖల, ప్రైవేట్ కంపెనీల స్టాళ్లను ఆయన పరిశీలించున్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన తిరిగి తన నివాసానికి అయితే చేరుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు పరిస్థితి నిమిత్తం కూడా సరే అడుగడుగునా సరే అధికారులు కానీ, నాయకులు కానీ అక్కడ ఆయన స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది. ఈ 3 రోజులు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించిన నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం కూడా సరే కుప్పం నుంచి అమరావతికి బయలుదేరే పరిస్థితి అయితే
ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు అక్కడ స్థానిక నేతలతో భేటీ అవుతున్నారు. సాయంత్రం పూట స్థానిక నేతలతో భేటీ అయ్యి నిన్న భేటీ అయ్యారు, మళ్ళీ ఇవాళ భేటీ అవుతున్నారు. అంటే దశానిధాలు చేయనున్నారు. స్థానికంగా ఏ విధంగా పుంజుకోవాలి, వైసీపీ ఏదైతే దుష్ప్రచారాలు ఏవైతే చేస్తున్నారో ఇవన్నీ తిప్పుకొట్టే విధంగా కూడా సరే కార్యకర్తలకు ఆయన దశానిర్దేశం చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టిన పరిస్థితి ప్రస్తుతం కుప్పంలో ఉంది. అయితే ఈ రోజు 7 కొత్త పరిశ్రమలకు సంబంధించి ఎంఓయూలు కూడా సీఎం చంద్రబాబు కుదుర్చుకోనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చంద్రబాబు నాయుడు పర్యటనలో ఆయన బిజీగా సాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క స్టాల్ ను ఆయన పరిశీలిస్తారు. ప్రభుత్వ శాఖకు సంబంధించి ప్రైవేట్ కంపెనీలకు స్టాల్ ను ఆయన పరిశీలించిన అనంతరం కూడా సరే ఆయన ఈ యొక్క గిన్నీస్ రికార్డ్ కు సంబంధించినటువంటి సైకిల్ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పరిశ్రమల్లో పెట్టుబడులు తెచ్చే విధంగా సరే ఆయన రూపకల్పన చేసుకొని ఆ విధంగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే అయితే వచ్చినటువంటి ప్రతినిధులతో ఆయన మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టే పరిస్థితి కూడా ఉంది. Right, Gitna. Thanks for the updates.